తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుల్లో రాజమౌళి పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తూ భారతీయ సినిమాకు కొత్త దారులు చూపించిన ఆయన ఇప్పుడు వారణాసితో మరోసారి భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ స్థాయికి చేరుకుంది. కానీ రాజమౌళి సినిమాల ప్రత్యేకత ఏంటి అంటే అవి కేవలం భాషను కాదు, ప్రేక్షకుల ఊహాశక్తిని కూడా దాటిపోతాయి. భారీ విజువల్స్, బలమైన కథనం, భావోద్వేగాలు, అద్భుతమైన మేకింగ్తో ఆయన సినిమాలు ఒక వేడుకలా మారిపోతాయి. తమిళం నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోలు, ప్రతిభావంతులైన దర్శకులు భారతీయ సినిమా స్థాయిని పెంచుతున్నారు. కానీ రాజమౌళి సినిమా విడుదల అంటే మాత్రం ఒక ప్రత్యేకమైన ఆసక్తి, ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. వారణాసి కూడా అలాంటి ఒక భారీ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతోంది అని అంచనాలున్నాయి. భారతీయ సంస్కృతి, చరిత్ర, ఊహాశక్తిని కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడంలో రాజమౌళికున్న నైపుణ్యం మరోసారి కనిపించబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. రాజమౌళి లక్ష్యం కేవలం రికార్డులు కొట్టడం కాదు, భారతీయ సినిమా గురించి ప్రపంచం మాట్లాడేలా చేయడం. బాహుబలి, RRR తర్వాత ఇప్పుడు వారణాసి ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో అన్నదే అందరి ఆసక్తి. సినిమా రంగంలో పోటీ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి భాష నుంచి అద్భుతమైన సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక రాజమౌళి సినిమా వస్తోందంటే అది కేవలం మరో సినిమా కాదు, ఒక సినిమా పండుగలా మారుతుంది. ఇక వారణాసి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని సగటు సినీ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్లు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.